వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో మనందరూ కూడా ఎరకని సర్కారు ముందు చెప్పిన మాటలు అండ్ ఇప్పుడు అవలంబిస్తున్న మాటలు 6 గ్యారంటీల ఊసెత్తిన ప్రతి ఒక్కసారి కూడా డైవర్షన్ పాలిటిక్సే మనం వింటున్నాం. ఇంకా చెప్పాలంటే సీఎం సొంత నియోజకవర్గంలోనే లగచర్ల బాధితులు సీఎంలో ఉండే చరిత్రలో మొదటిసారి ఇట్లాంటి వైఖరి చూస్తున్నాం. ఇంకా తెలంగాణ ఉద్యమం సమయంలో లేని 144 సెషన్లు కూడా ఇలా అవలంబవుతున్న పరిస్థితి. ఇంకోవైపు విజయోత్సవ ర్యాలీలు ఏమనుకుంటున్నారు? ఈ 11 నెలల పాలన ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ 11 మాసాలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన లోపల నాకు తెలిసిన ముందు 6 గ్యారెంటీ లోపల ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ అంటే స్త్రీలకి ఉచిత బస్సు సౌకర్యం తప్పితే ఆయన ఒక్క కార్యక్రమం కూడా చేసినట్టయితే నా దృష్టికి రాలేదు, ప్రజల దృష్టికి రాలేదు. అందుకోసం ప్రజలు అసహనంతో ఉన్నారు. 11 మాసాల కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత అసహనంగా ఉండరు, ఇంత వ్యతిరేకత రాదు. గ్రామీణ ప్రాంతాల పట్ల రావడం కారణం ఏంటంటే వాళ్ళు ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి రేపు విజయోత్సవ సభలు ఏం చెప్పుకుంటారు? చెప్పడానికి ఏమీ లేదు వాళ్ళకి చెప్పడానికి. కాకపోతే మళ్ళీ ఒక తిట్ల వర్షం ఉండొచ్చు బహుశా. ఏది కేసీఆర్ గారిని మా ప్రభుత్వాన్ని తిట్టడానికే సభ పెట్టుకుంటూ ఉండొచ్చు తప్పితే కానీ వాళ్ళు విజయం ఇది చేసాము, మహిళలకి 2,000 నుండి వృద్ధులకి 2,000 నుండి 4,000 చేసాము, ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇచ్చినాము, తులం బంగారం ఇంతమంది పెళ్లిళ్ళకి ఇచ్చినాము, లేక ఇన్ని లక్షల ఎకరాలకి నీటి సౌకర్యం కల్పించినాము, ఇంత కరెంటు ఉత్పత్తి చేసినాము, లేకపోతే ఇన్ని మన గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాము, ఇంతమందికి కొత్త ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలే గారి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చిన తప్పితే ఒక నోటిఫికేషన్ ద్వారా కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు మొన్న ఒక దాంట్లో టీచర్స్ దాంట్లో మేము 6,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే ఒక 4-5,000 కలిపినరు, 10,000కి ఇచ్చిర్రు తప్పితే ఒక్క ఉద్యోగం కూడా కొత్తగా ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 31 వరకు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినరు, ఇవ్వలేదు. కాకపోతే రుణమాఫీ కొంతమందికి చేసినరు తప్పితే ఏమీ లేవు. విజయోత్సవ సభ పెట్టుకోవడానికి వాళ్ళకు విజయాలే లేవు. విజయోత్సవం ఏం పెట్టుకుంటారు? ఇంకోవైపు ప్రజలు కూడా చాలా అసహనంగా ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఇల్లు కూలిపోతుందో, ఎవరు భూమి గుంజుకుంటారనే పరిస్థితి. హైదరాబాద్లో హైడ్రా, మూసీ రివర్ బెడ్, సీఎం సొంత నియోజకవర్గాలే ప్రజలు తరిమికొట్టే పరిస్థితి. సో ఏంది ప్రజల్లో ఇంత? నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందమ్మా, ఎవరైనా ఇల్లు ఊలబెడితే ఆ ఉద్యోగస్తుడే దానికి బాధ్యుడని చెప్పిండ్రు. ఇంకా ప్రభుత్వ నిర్ణయాలు లేవు. ఇంకా ఆడ ఒక సూపర్వైజరో, ఒక ఇంజనీరో, ఒక తహసీల్దారో లేదా ఒక కలెక్టర్ పోయి కూలబెడితే వాళ్ళే బిల్డింగ్ నష్టపరిహారం కట్టాలి, ప్రభుత్వం కట్టదని చెప్పింది. కాబట్టి జాగ్రత్తగా మీరేదో ఎమ్మెల్యే చెప్పిండు, ఓ మంత్రి చెప్పిండు, ఓ ముఖ్యమంత్రిని చెప్పిండని కూలబెట్టకండి. ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. ఇన్ని రోజుల నోటీస్, అది 20 రోజుల నెల రోజుల నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత జవాబు చెప్పిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ రాసి డిమాలిషన్కి వెళ్ళాలని చెప్పి చాలా గట్టి సూచనలు చేసింది. ఈ బుల్డోజర్ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నా దృష్టిలో ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి కూలబెట్టే రోజులు వేనేగా. బుల్డోజర్ల రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. అది మరవక ముందే ఇప్పుడు అరెస్ట్ల పర్వం మొదలైంది. ఈ అరెస్ట్ల పర్వం ఏంది? కక్ష సాధింపుగా చూసుకోవచ్చా? ఎందుకంటే జరిగిన ఇష్యూస్లో ప్రతిసారి ప్రతిపక్షం అనగానే బీఆర్ఎస్ మీదే పడుతున్నారు కదా. ఇంకా రాజకీయాలు చాలా భ్రష్టు పట్టినాయమ్మా. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని, నాకు రేవంత్ రెడ్డి గారిని కూడా సామాన్య ప్రజలు తిడతా అంటే నాకు నచ్చుతలేదమ్మా. నాకు బాధేస్తున్నది. ఒక ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్. ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పైన ఇన్ని దూషణలు ఎందుకు వస్తున్నాయి? ఇంట్లో తిట్ల వర్షం ప్రజలు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారంటే మన తెలుగులో సామెత ఉన్నది, యథా రాజా తదా ప్రజ. కాబట్టి ముఖ్యమంత్రి మాట్లాడంగా నేనేందుకు మాట్లాడద్దు? ముఖ్యమంత్రి కండ్లు గుడ్లు కూడా బిక్తా, పేగులు మెడలకు వేసుకుంటా అని ఇట్లా మాట్లాడుతా అంటే ప్రజలు కూడా ఇంత బూత్ పదాలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి పైన. చాలా తప్పు. అసలు ప్రజలు కూడా మాట్లాడదు. అందుకోసం నేను నిన్న ఇక్కడ మాట్లాడి చెప్పిన, నేను రేవంత్ రెడ్డి గారు ఒక నెల రోజులు నువ్వు నోరు బంద్ చేయి, తిట్ల వర్షం బంద్ చేయి. రేపు కూడా వేములవాడ పోతున్నావు, సిరిసిల్ల పోతున్నావు, తర్వాత వరంగల్ పోతున్నావు, తిట్లు బంద్ చేయి. ప్రజలు కూడా నిన్ను తిట్లు బంద్ చేస్తారు. ఇంకా నేను కూడా తిట్లు తింటా అంటే తిట్టుకో. సో ఇదనమాట మాజీ ఎంపీ వినోద్ చెప్తున్న ముచ్చట్లు. ఇక 11 నెలల కాంగ్రెస్ పాలనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.